స్కిన్ ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే మళ్ళీ తిరిగి తీసుకురావడానికి నార్మల్ స్టేట్‌కి కొన్ని సంవత్సరాలు పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత ఎన్ని క్లినిక్స్ తిరిగినా మీరు సంవత్సరాలే పట్టుద్ది టైము. అందుకోసమే జాగ్రత్తగా అక్కడ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు లేదా ఓవర్ ద కౌంటర్ క్రీమ్స్ వాడారా స్కిన్ బ్యారియర్ దెబ్బతింటది, డ్యామేజ్‌లు అవుతాయి. దీని గురించి మనం క్లియర్‌గా ఏమేం వాడొచ్చు, ఏం వాడకూడదు అనేది డాక్టర్ వాణి గారితో మాట్లాడదాం. ఫ్రమ్ క్లియో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. నమస్తే అండి. హలో హర్షిని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఏంటంటే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ యుగం రైట్ నౌ నడుస్తున్నది బయటంతా. ఎవరు యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా పొద్దున్న లేసి అదే చూస్తాం కాబట్టి ఒక్క చోట కాకపోతే ఇంకొక చోట ఈ క్రీము వాళ్ళంతే అష్యూర్డ్‌గా చెప్తారో, లేకపోతే వాళ్ళకున్న అవగాహనతో చెప్పడం వల్ల ఆ క్రీమ్స్ కొని వాడుతున్న వాళ్ళకి ఇప్పుడు 1, 2 సార్లు బానే ఉన్నా తర్వాత క్రమంగా స్కిన్ డ్యామేజ్ అవ్వడం కనిపిస్తుంది. స్కిన్‌కి సంబంధించి ఏవంటే అవి యూజ్ చేయకూడదండి ఫస్ట్ ఇన్ ప్లేస్. మనము ప్రాపర్‌గా స్కిన్ అన్నది మనిషికి కూడా మారుతుంది. ఇట్స్ లైక్ అ ఫింగర్ ప్రింట్. హ్మ్. మనకి ఉన్నట్టు పక్క వాళ్ళకి ఉండదు. పక్కనున్న వాళ్ళకి ఉన్నట్టుగా మనకి ఉండదు. హ్మ్. సో, మీరు ఓవర్ ద కౌంటర్ బై చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మాస్ మిలియన్ ప్రొడక్ట్. హ్మ్. అంటే మీ గురించి ప్రత్యేకంగా దే హావెంట్ ప్రిపేర్డ్ అండ్ దే ఆర్ నాట్ సెల్లింగ్ ఇట్. అంతే సో కదా! వెన్ యూ ఆర్ ఎగ్జాక్ట్‌లీ. కమింగ్ టు అ ప్రొఫెషనల్ ఏంటంటే అది కస్టమైజ్డ్‌గా ఉంటది. ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది మీ స్కిన్‌కి ఏ విధంగా సూట్ అవుతుందో ఎగ్జాక్ట్‌లీ అదే విధంగా మేము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో హ్మ్. ఇది 100% మీ స్కిన్‌కి సెట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది స్కిన్ అనేది మీరన్నట్టు ఎవ్రీ పర్సన్‌కి డిఫరెంట్‌గా ఉంటది. అవునండి. అంటే కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటది. అవును. కానీ ఆ మెడిసిన్ మీద లేదా ఆ క్రీముల మీద సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని రాసుంటాయి. అది నమ్మొచ్చా? నమ్మకూడదా? లేదండి. ఆల్ స్కిన్ టైప్స్ అని రాసున్నా, ఆర్గానిక్ అని రాసున్నా గానీ, కెమికల్ ఫ్రీ అని రాసున్నా గానీ, ఫార్ములా చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్ మైట్ నాట్ సూట్ ఫర్ ఎవ్రీవన్. మనం మేజర్ ప్రాబ్లమ్ రైట్ నౌ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ పిగ్మెంటేషన్. అవునండి. పిగ్మెంటేషన్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. రైట్ నౌ ఎక్కువగా కనిపిస్తున్న పిగ్మెంటేషన్‌కి కారణాలేంటి? పిగ్మెంటేషన్ అన్నది చాలా కారణాల వల్ల వస్తుందండి. ఇంటర్నల్‌గా ఉత్పత్తి అయ్యే కారణాలుంటాయి. ఎక్స్‌టర్నల్‌గా మనకి పిగ్మెంటేషన్ వచ్చే సోర్సెస్ కూడా ఉంటాయి. ఇంటర్నల్‌గా అయితే మనం న్యూట్రిషనల్ అనుకోవచ్చు. అంటే మనం సరియైన ఆహారంలో లోపించడం బి12 లాంటివి హుహు. విటమిన్స్ లోపించడం మూలాన కూడా డార్క్ అవుతారు. హ్మ్. నెక్స్ట్ కమింగ్ టు హార్మోనల్. హార్మోనల్ అంటే థైరాయిడ్. హ్మ్. ప్రైమర్లీ థైరాయిడ్ అనేది మేజర్ హార్మోన్. సో, థైరాయిడ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కలర్ చేంజెస్ రావడం సాధారణం. థైరాయిడే కాకుండా అదర్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టెరాన్ కానియండి రైజ్ అయినప్పుడు కూడా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పీసీఓడి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ జెనెటిక్స్ మనము బై బర్త్ మనకొచ్చే కలర్ అన్నది జెనెటికల్‌గా అది ఉంటుంది. ఎక్స్‌టర్నల్ సోర్సెస్ అంటే సన్‌లైట్ కానియండి, పొల్యూషన్ కానియండి, స్ట్రెస్ కానియండి, లేదంటే కెమికల్స్ లైక్ హెయిర్ డైస్ ఇలాంటివన్నీ కూడా పిగ్మెంటేషన్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. సో, పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. ఇంతకుముందు మనం ఒక ఏజ్ దాటిన తర్వాతే పిగ్మెంటేషన్ వస్తది అన్న అపోహలో ఉండేవాళ్ళం. అంటే 40 తర్వాత, 50 తర్వాత అని. కానీ ఇప్పుడు కొంచెం యంగర్ ఏజ్‌లో కూడా ఈ ఏజ్ ఈ బ్రాకెట్‌లో కూడా అంటే 30స్‌లో ఉన్న వాళ్ళకి కూడా మనం పిగ్మెంటేషన్ అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇది తీసుకుంటున్న ఫుడ్ వల్ల? లేకపోతే బయట కాలుష్యం వల్ల? అన్ని రకాలైన ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నాయండి. యంగర్ ఏజ్ గ్రూప్‌లో కూడా ఇవి రావడానికి కారణాలేంటంటే ప్రధానంగా మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. హ్మ్. ముందులాగా లేదు. సో, ఈవెన్ మన సన్ ఎక్స్‌పోజర్ కానియండి, ఇండోర్స్ మనం కూర్చున్నా గానీ వి ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు ఎల్ఈడీ లైట్స్, హ్మ్. గ్యాడ్జెట్స్. ఆ గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే బ్లూ రేస్ కానియండి, ఇన్‌ఫ్రారెడ్ రేస్ కానియండి, ఇవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ రేడియేషన్ రూపంలో పిగ్మెంటేషన్‌ని ఎక్కువ హ్మ్. చేస్తాయన్నమాట. సో, ఇది వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దట్ హార్మోనల్ చేంజెస్ కూడా ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ అవ్వడం మూలాన హ్మ్. పీసీఓడీ లాంటి సిట్యుయేషన్స్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ చాలా కామన్‌గా చూస్తున్నాం. సో, వాటి మూలాన కూడా యంగర్ ఏజ్‌లో పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు పిగ్మెంటేషన్‌తో అంటే నా మొహం మీద ఇలా మచ్చలు కనిపిస్తున్నాయి అని ఇబ్బంది పడే వాళ్ళ కేటగిరీ ఒకటి. వాళ్ళు ఎలా అయినా వస్తారు ట్రీట్మెంట్‌కి. అలా అవునండి. కాకుండా ఇప్పుడు నాకేంటి పిల్లలు పుట్టేసారు, నాకేం అవసరం లేదు, నేను ఇంట్లోనే ఉంటాను. అలాంటి వాళ్ళు ఇగ్నోర్ చేస్తే పిగ్మెంటేషన్‌ని నాకేం ప్రాబ్లమ్ లేదు అనుకుంటే, అది మేజర్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇగ్నోర్ చేస్తే అవునండి. పిగ్మెంటేషన్? పిగ్మెంటేషన్ అనేది గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో, ఇగ్నోర్ చేయడం అనేది రైట్ కాదు. హ్మ్. స్లోలీ దే హావ్ టు టేక్ సెల్ఫ్ కేర్. ఇనీషియల్‌గా సన్‌లైట్ ప్రొటెక్షన్ గానియండి, ఇండోర్స్‌లో ఉన్నా గానీ చిన్నగా సన్ స్క్రీన్ యూజ్ చేయటం గానియండి, ఇలాంటి చిన్న మెథడ్స్ ఈవెన్ న్యూట్రిషన్‌లో గూడా సి విటమిన్ ఎక్కువగా తీసుకోవటము, హ్మ్. బి12 మీద ఫోకస్ చేయటము, ఇలాంటి చిన్న చిన్నవి కూడా దట్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద కండిషన్ వర్సన్ అవ్వకుండా ఉంటుంది. వర్సన్ అంటే ఫైనల్ స్టేజ్ ఏంటి? పిగ్మెంటేషన్ అలాగే వదిలేసారు. నేను పట్టించుకోను అనుకుంటే ఏమవుతది? పిగ్మెంటేషన్ అంటే అందులో చాలా రకాలు, వేల రకాలుంటాయండి హ్మ్. పిగ్మెంటేషన్‌లో. సో, దాంట్లో డిసీజ్‌కి సంబంధించిన పిగ్మెంటేషన్స్ ఉంటాయి. కొన్ని ట్రీట్మెంట్‌తో అమ్నికబుల్ ఉండే
పిగ్మెంటేషన్ ఉంటాయి. కొన్ని ట్రీట్మెంట్తో మనం రివర్స్ చేయొచ్చు. నార్మల్గా ఓరల్ మెడికేషన్ ద్వారా కానీ, క్రీమ్స్ ద్వారా కానివ్వండి, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్, ఇలాంటి వాటితో తగ్గే పిగ్మెంటేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాంటివి ఉంటాయి. అవి ఏంటంటే మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ తగ్గిపోవు. సో ఇనీషియల్ స్టేజెస్లో మనం దాన్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గరికి ఒక కన్సల్టేషన్ వచ్చారు, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందని. మీరు కొంత మెడిసిన్ రాయించారు, క్రీమ్స్ రాయించారు, వాడారు, తగ్గిపోయింది. లేటర్ ఆన్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ పిగ్మెంటేషన్ వస్తే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం, మళ్ళీ డబ్బులు దండ కానీ సేమ్ అదే షీట్ తీసి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి అవే మందులు మళ్ళీ కొనుక్కొని వాడితే అది కరెక్టా కాదా? అది రాంగ్ అండి, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ ఉన్న స్టేటస్ ఆఫ్ బాడీ ఈ ఇయర్ ఉండకపోవచ్చు. సో ఇంటర్నల్ హార్మోనల్ స్టేటస్ కానీ, న్యూట్రిషనల్ స్టేటస్ కానీ మారి ఉండొచ్చు. ఆర్ ఎనీ అదర్ కంప్లైంట్ ఇంటర్నల్గా కానీ, ఆటో ఇమ్యూన్ కానీ ఏదైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో ద సేమ్ మెడికేషన్ విల్ నాట్ వర్క్. ఇంకొకటి ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది నార్మల్గా జాగ్రఫీ తోటి, సన్లైట్ తోటి, మన న్యూట్రిషనల్ లెవెల్స్ తోటి, ఎక్స్టర్నల్ పొల్యూషన్ తోటి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉండదు. సో దీన్ని మనకి ఎప్పటికప్పుడు మనం డాక్టర్ ద్వారా ఇవాల్యుయేట్ చేయించుకోవడం అన్నది ఐడియల్. మా అక్క వాడింది, మీ డాక్టర్ ఇచ్చారు. నాకు సిస్టరే కదా, బ్లడ్ రిలేషన్ కదా, నాకు సేమ్ ప్రాబ్లం వచ్చింది, నేను వాడేస్తాను, నాకు తగ్గిపోతుందా? అదే అండి, ఇందాక నేను జస్ట్ చెప్పాను కదా, స్కిన్ ఈజ్ లైక్ అ ఫింగర్ ప్రింట్. మీ అక్క ఫింగర్ ప్రింట్, మీ ఫింగర్ ప్రింట్ సేమ్గా ఉండవు. దట్స్ హౌ అనమాట. స్కిన్ కూడా ఒకరి టెక్స్చర్ కానివ్వండి, ఒకరి టోన్ కానివ్వండి, ఒకరి కలర్ కానివ్వండి, దాని వెనక ఉన్న జెనెటిక్స్ కానివ్వండి, డిఫరెన్స్ ఉంటుంది. ఎంతో కొంత డెఫినెట్గా బ్లడ్ రిలేషన్ అయినా. సో మనకి సేమ్ మెడికేషన్స్ అన్నవి అన్ని విధాలుగా అందరికీ వర్క్ అవ్వవు. సో యూ నీడ్ టు టేక్ ఎ సపరేట్ ప్రిస్క్రిప్షన్. పిగ్మెంటేషన్కి క్లియర్లో ఇస్తున్న ట్రీట్మెంట్స్ గురించి ఒకసారి. పిగ్మెంటేషన్స్కి చాలా రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ప్రైమరీగా మనం పేషెంట్ ఫస్ట్ రాగానే సింపుల్గా మనము టాపికల్ క్రీమ్స్ అంటే పైన అప్లై చేసుకునే క్రీమ్స్ కానివ్వండి, సూటబుల్ ఓరల్ మెడికేషన్ కానివ్వండి, అది కూడా మనము ల్యాబ్ టెస్ట్ ద్వారా మనము లోపల ఉన్న రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 1 or 2 months మనం వెయిట్ చేశాక ఆఫ్టర్ సీయింగ్ ద రిజల్ట్స్ మనము దాన్ని కెమికల్ పీల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే క్యూ స్విచ్డ్ లేజర్ ద్వారా కానివ్వండి, దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ద్వారా కానివ్వండి, అంటే సివియారిటీని బట్టి, సో దాన్ని బట్టి మన మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో దీస్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా USFDA అప్రూవ్డ్ అండ్ దే ఆర్ 100% సేఫ్. ఒక్కసారి టెక్నాలజీ గురించి, ఆ మెషినరీ గురించి ఒక్కసారి చెప్పరా? సో మనం ఇక్కడ వాడే మెషినరీ కానివ్వండి అన్ని USFDA అప్రూవ్డ్ గ్యాడ్జెట్స్ అనమాట. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దే ఆర్ 100% సేఫ్. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ఉంటాయి అండ్ అండర్ ప్రొఫెషనల్ గైడెన్స్ ఇవి మనకి 0 సైడ్ ఎఫెక్ట్స్ తోటి వర్క్ అవుతాయి. సో విన్నారు కదండి, మీరు కూడా పిగ్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతుంటే సొంత మెడికేషన్ అసలు యూజ్ చేయొద్దు, లేదా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేదా మన ఇంట్లో ఉన్న వాళ్ళే యూజ్ చేశారని యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఎవ్రీ స్కిన్ ఈజ్ డిఫరెంట్. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి క్లియర్లో మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మేడం గారిని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది పొందండి. థ్యాంక్ యూ.